వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటోరోలా G34 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద కూడా మోటోరోలా G34 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 11,000 ప్రైస్ ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్ 2 వేరియంట్స్ వస్తుంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 12,000కి వస్తుంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 11,000కి వస్తుంది. సో 1000 రూపీస్ డిఫరెన్స్. అండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఓషన్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్లో వస్తుంది అండ్ చార్కోల్ కలర్లో వస్తుంది అన్నమాట. నాకైతే ఐస్ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది అన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ మటుకు బాగుంది. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్నా పర్చేస్ చేసుకోవడానికంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో మాత్రం బాగానే సేల్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ చాలా బాగుంది. ఇక్కడ 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు సేమ్ ప్రైస్ ఉంది. ప్లస్ ఫ్లిప్కార్ట్లో మీకు 49 రూపీస్ సెక్యూరిటీ ప్యాకేజింగ్ ఫీజు అయితే చేస్తారు అన్నమాట. సో ఇది ఒకసారి అప్డేట్ చేసుకోండి. అండ్ మీకు ఇక్కడ వేరే ఆప్షన్ లేదు, కానీ సపరేట్గా నాకు ఇంకొక అప్డేట్ ఏమి వచ్చిందంటే ఫ్లిప్కార్ట్ 8GB వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్లో చూసినట్టే డిఫరెంట్ కలర్ వేరియంట్స్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. సో ఓవరాల్గా మంచి స్మార్ట్ ఫోనే. అండ్ 8GB ర్యామ్ వేరియంట్కి వచ్చేసాం కాబట్టి 8GB వేరియంట్లో కూడా మీకు కొన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎట్లయితే మోటోరోలా కనెక్ట్ అవుతుందో స్పెసిఫిక్ 8GB వేరియంట్లోనే కనిపిస్తుంది, మిగతా వేరియంట్లో కనిపించదు. ర్యామ్ బూస్టర్ ఉంది. తర్వాత సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, బోల్డ్ వేర్స్ అవన్నీ క్లీన్ యూఐ ఉండవు, యాడ్స్ ఏమి ఉండవు అనేసి అయితే మంచిగా ఫీచర్స్ అయితే తీసుకొచ్చి 20. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పెద్ద డ్రాబ్యాక్ ఏమనిపించింది అంటే ఇక్కడ స్పెసిఫికేషన్స్లో మీకు మనం మెయింటైన్ చేసేది ఏంటంటే ఒకటే ఓఎస్ అప్గ్రేడ్ అనమాట. సో ఇది ఒక డ్రాబ్యాక్ అనిపించింది ఏంటంటే నార్మల్గా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 14 వస్తుంది. సో Android 15 దాకా ఇస్తారు. 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్ అనమాట. ఆన్ యావరేజ్ మనకి Android 16 దాకా అంటే 2 years అప్డేట్స్ ఇస్తారు, కానీ 2 years అప్డేట్స్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే ఓఎస్ అప్డేట్స్ ఇచ్చారన్నమాట. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్కి, కానీ పర్లేదు. ఈ బడ్జెట్కి మనం ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, రన్ చేసుకోవచ్చు. ఎట్లా 3 years దాకా అయితే రన్ అయిపోతుంది 10,000కి. ఇక్కడ ఇంకా మంచి విషయాలు ఏంటంటే మంచి స్పెక్స్తో పాటు వస్తుంది. పోర్ట్స్ చూసుకుంటే మాత్రం ఇక్కడ సిమ్ స్లాట్ వస్తుంది అనమాట. దానికి ఆపోజిట్లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాల్యూమ్ రాకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. దాని తర్వాత చూసుకుంటే మాత్రం పైన డాల్బీ అట్మాస్ వస్తుంది, మైక్ వస్తుంది. కింద చూసుకుంటే 3.9 జాక్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ డౌన్లోడ్ స్పీకర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ స్పీకర్స్ వచ్చేసరికి ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. పైన మీకు స్పీకర్ అయితే ఇయర్ మామూలుగా కాల్స్ వినడానికి ఉంటుంది, అక్కడనే మీకు స్పీకర్ లాగా కూడా దాన్ని కూడా రెండింటిలాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో డ్యూయల్ స్పీకర్ డాల్బీ అట్మాస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. మంచి డిజైన్ ఉంది, మంచిగా ఉంది. సో బడ్జెట్లో వస్తుంది. అండ్ 4G ఫీచర్స్ అన్నమాట. 4Gకి సంబంధించిన కనెక్టివిటీ అన్ని ఫీచర్స్తో పాటు వస్తుంది కాబట్టి తీసుకోవచ్చా అంటే మీకు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మీకు 750 రూపీస్ది బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. సో అవి అవైల్ చేసి ఇంకా తక్కువగా వస్తుంది. తీసుకోమని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. 11,000 కాబట్టి వాల్యూ ఫర్ మనీయే. సో పర్చేజ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. స్మార్ట్ ఫోన్ సంబంధించిన డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉండేట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా. సో బడ్జెట్లో ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్, అది కూడా అది 10,000కి ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ కేటగిరీకి మీరు 2 వేరియంట్ చూసుకోవచ్చు. 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, 4GB వేరియంట్ ఉంది. మీకు నచ్చిన వేరియంట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అంతే తేడా. ఓవరాల్గా బేస్ వేరియంట్ మీకు సరిపోతుంది ఇనఫ్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ బడ్జెట్లో వస్తుంది 5G కొనుక్కోనేసి అయితే నేను పక్కా అడ్వైజ్ చేస్తాను. మీరేమనుకుంటారు? మీ డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత నెక్స్ట్ వేళ కలుసుకుందాం.